ఓకే సరిపోద్ది వెళ్ళు సరిపోద్ది వెళ్ళు. ట్రాఫిక్ నుంచి బయటపడ్డాం. అయితే అవుతున్నాయి, అందుకు ఈ ట్రాఫిక్ అంతా దాదాపు 1.5 hours. థ్యాంక్స్. అమ్మా చాలా జర్నీ వేస్ట్ అయితే అయింది, టైం వేస్ట్. ఇక్కడ నుంచి టఫ్ రైడ్ ఉంటుందని ఇప్పుడు దాకా లంచ్ లేదు. ఈ ట్రాఫిక్ జామ్లో అయితే ఇరుక్కున్నాం. పొద్దున ఒక బ్రెడ్ ఆమ్లెట్, తర్వాత దుర్గుకు వచ్చాక ఒక మ్యాగీ తిన్నా అంతే. నాకైతే ఆకలి విపరీతంగా వేసేస్తుంది. ఏదైనా స్టాల్ కనబడితే మాత్రం ముందు తినేస్తా. దానికి తోడు ఈ ట్రాఫిక్ ఒకటి. కిందన ఏదో కనిపిస్తుంది, అది ఆర్మీ బేస్ క్యాంప్ లాగానే ఉంది. ఇన్కేస్ అక్కడ ఏదైనా దొరికితే మాత్రం తినేస్తా. రోడ్ ఓకే ఓకే పర్లేదు, మనం అక్కడ దాకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తిరిగి 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 అలా తిరిగి మళ్ళీ అక్కడికి రావాలి. ఎంత టైం పడుతుందో మరి. టైం అయితే 3:24 అవుతుంది. ఏదో ఒకటి ఉండాలి అక్కడ మాత్రం, లేదంటే నేను మాత్రం రైడ్ చేయలేను అసలు. వాటర్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఉత్తరకొండ నుంచి ఉత్తరకొండకి అయితే వచ్చినాము ఇప్పుడు. మనం ఆ కిందకి వెళ్ళాలి. బేస్ క్యాంప్ లాగే ఉంది, తినడానికి ఏం దొరికెళ్ళలేదు. ముందుకెళ్ళిపోవాలైతే. ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫ్ రోడింగ్. ఈరోజు అయిపోయినట్టు నా పని. యాక్చువల్లీ ఇక్కడ తార్ రోడ్ ఉండేది, వీళ్ళు ఎక్స్టెన్షన్ కోసం అని మొత్తం ఇదంతా తీసి పడేశారు. ఇలా ఎంతవరకు ఉందో మరి.
రోడ్ ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోదాం. ఇంత దారుణం అంటే లదాఖ్ అంటే ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చెయ్యొచ్చు, కానీ ఇలాంటి బళ్ళతో మాత్రం అస్సలు చేయకూడదు భయ్యో. అసలు నా పరిస్థితి ఏంటంటే చేతులు కాళ్ళు మొత్తం పుష్పటాక్. ఏదో బండి మీద ఇష్టం ఉండి తీసేస్తున్నా, కానీ ఇంకోడైతే ఈ పాటికి బండి పార్సల్ చేసేటోడు. ఒకే ఒక క్యాన్ ఉంది, నేను ఇంకా క్యాన్లు అయితే క్యారీ చేయను. తలకాయ నొప్పి వాటితో. నిన్న బాగానే ఉండింది, ఈరోజు మరి నేను చలి వల్ల సరి కట్టలేదేమో, 2 సార్లు పడింది కింద. మళ్ళీ అవి కట్టి ఒక క్యాన్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాన్ అయితే నింపేసిన బండికి, ఆ క్యాన్ అక్కడ వదిలేసిన. ఇంకో క్యాన్ ఉంది, అది అలా క్యారీ చేద్దాం. బండి ఎక్కడ ఎంపీ అయితే అక్కడ వేసేస్తా. ఇంకా మనాలి వెళ్ళాక మనకి ఇంకా అవసరం లేదు మనాలి నుంచి. అది కుక్క పుల ఏంటో తెలియట్లేదు, అంత పెద్దగా ఉంది అది. ఇక్కడ కుక్కలు భలే ఉంటాయి తెలుసా, చాలా పెద్దవి. ఇవ్వండి, పులిల్లా ఉంటాయి కుక్కలు. రోడ్ వచ్చిందా? ఇలాంటి రోడేనా? నాకైతే ఇలాంటి రోడ్ లాగే అనిపిస్తుంది. అక్కడ ఏదో ఊరు వచ్చిందబ్బా, అక్కడికి వెళ్ళి తినేద్దాం. అయితే ఒకటే ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నా. ఇటు అటు అవుతుంది బండి అయితే. నేను ఒకే స్ట్రైట్ లైన్లో పెట్టి కొట్టుకెళ్ళిపోతున్నా. ఇంకా బ్రేక్ వేస్తే మాత్రం అంతే, ఇంకా నేను సుర్రమని జారిపోయి ఇంజిన్ బ్రేకింగ్ వాడుకుంటున్నా. అదంటే కొంచెం బెటర్, సేఫ్. ఇప్పుడు మనం వెళ్ళేది కారు అనమాట. కారు నుంచి లేమనాలి హైవేనే, అది కారు అనేది ఆ హైవేలో ఉంది. అక్కడ స్టే చేసి అక్కడ నుంచి టువర్డ్స్ మనాలి. వావ్, మనం కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేద్దాం మనాలి వెళ్ళాక. వావ్, అలాగే ఎక్స్పీరియన్స్. చల్, గుర్రాలు, లదాఖ్ గుర్రాలు అన్నమాట. ఇప్పుడే కారులో వదిలినట్టున్నారు ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత. దుమ్ము లేపేసాయి ఇందాక. కొద్దిసేపు తర్వాత మనకు మంచి రోడే వస్తుంది, నాకైతే కనపడుతుంది. ఆ టర్న్ వరకు కొంచెం ఇబ్బంది పడాలి. అక్కడ నుంచి బ్లాక్ టాప్ రోడే కనపడుతుంది మొత్తం. అక్కడ నుంచి ఊరు వైపు వెళ్ళాలంటే మళ్ళీ చెత్త రోడే. మంచి రోడ్ వచ్చింది, అమ్మాయ. కారు ఇంకో 20 కిలోమీటర్లు. ఈ రోడ్ బాగుంది, చాలా రోజుల తర్వాత ఇలాంటి రోడ్. రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎంతసేపు ఇలా ఉంటుందో తెలియదు. ఇలాంటి
రోడ్ ఉంటే మాత్రం ఈ బైక్లు ఏవి నాతో పనిచేయవు. ఆఫ్ రోడింగ్ ఉన్నప్పుడు జమ్ అని వస్తారు. ఇప్పుడు నేను చూపిస్తా. బాగా లేట్ చేసిండు అనమాట ఆర్డర్ పెట్టాక. ఏ హోటల్కి వెళ్ళినా లేట్గానే ఉంది అక్కడ. సో తినేసరికి 5:30 అయింది. ఇక్కడ నుంచి కారు 10 km అంట. కారు వెళ్ళిన తర్వాత ఉప్సి వరకు కూడా వెళ్ళిపోదామని చూస్తున్నాము. ఉప్సి ముందు కారు వెళ్ళిన తర్వాత టైం బట్టి డిసైడ్ అవుతాం. నాకు తెలిసి రోడ్ అయితే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు బండికి పెద్దగా ఇబ్బంది ఉండదు. అంతా ఘాటి దిగడమే, ఘాటి ఎక్కడమే ఉండదు. మనాలి వెళ్ళిపోతే అయితే మనం చాలా ఫ్రీగా ఉంటాం. చలి కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట మనాలి. ఇప్పుడు కారు నుంచి మనం మనాలి వైపు వెళ్ళాలి. సో స్ట్రైట్ వెళ్తే లే అనుకుంటున్నాను. मैम मनाली जाने का रास्ता उपसी तक. अच्छा 2 नहीं उपसी तक जाऊंगा. ये रास्ता. अच्छा ठीक है, थैंक यू. क्या? हाँ जसपा तक पहुँचेंगे. हाँ पहुँचेंगे. हाँ कितना दूर जिसपा? टैंक फुल है? हाँ फुल है. हाँ ये आराम से 300 किलोमीटर चल जाएगा. हाँ उसमें से ये डालना है. हाँ మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ మనాలి. మనం ఎలాగో మనాలి వెళ్ళలేం కాబట్టి యాక్చువల్లీ కారు అనుకున్నాం కదా ఈరోజు స్టే టైం ఉంది కాబట్టి ఉప్సి వరకు వెళ్ళిపోదాం. ఉప్సి వరకు వెళ్ళిపోయి రేపు చూద్దాం డిస్టెన్స్ ఎంత ఉందో మనాలి దాకా. ఒక్క రోజులో కానీ కొట్టేయగలిగితే మాత్రం నాకు మాత్రం ఒకరోజు సేవ్ అవుద్దబ్బా, మామూలుగా కాదు. నెక్స్ట్ డే హ్యాపీగా పారాగ్లైడింగ్ చేసి ఒకరోజు సేవ్ అవుతుంది కదా. సాటర్డేనే ఇంటికి వెళ్ళిపోతా. రేపు మ్యాక్సిమం ట్రై చేస్తా. రేపు 4:30 అలాగా. కాకపోతే పాసెస్ ఉన్నాయి కదా, అంత ఎర్లీగా పాసెస్ పెట్టాలి అంటే కొంచెం కష్టమే. వెదర్ చాలా డౌన్లో ఉంటుంది. అట్లీస్ట్ 5:30కైనా స్టార్ట్ అవ్వాలి రేపు. ఇంకో ఇబ్బంది ఏంటంటే మనకు హాట్ వాటర్ ఇవ్వరు అంత ఎర్లీగా. సో నాకు లేట్ అయిపోతుంది అనమాట. హాట్ వాటర్ వాళ్ళు 7కి ఇస్తున్నారు. మేము ఇంకా టిఫిన్ చేస్తే బయలుదేరదామని ఉండిపోతున్నాము అంత లేట్ అవ్వడం వల్ల. వాళ్ళు ఎర్లీగా ప్రొవైడ్ చేస్తే అయితే ఎర్లీగా లెఫ్ట్ అయిపోతాం. ఉప్సిలో హోటల్స్ ఉంటే మాత్రం అక్కడ స్టే చేస్తాం. మనకంత టైం అయితే లేదు.
సో నేనైతే తిన్న కొట్టేస్తున్నా. పర్లేదు, కారు కొంచెం పెద్దదే, అన్నీ దొరుకుతున్నాయి. నా బండికి అయితే రేపు ఉన్న పెట్రోల్ కూడా వేసేస్తా. నాకు తెలిసి మనాలి వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రేపు. హ్యాపీగా అంటే డౌనే కాబట్టి మ్యాక్సిమం సరిపోద్ది నాకు. మనాలి వెళ్ళాక మళ్ళీ ఫ్యూల్ అప్ చేయించుకుంటా. ఫ్యూలింగ్ చాలాసేపు తర్వాత ఆఫ్ రోడింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ మంచి రోడ్ వచ్చింది. మళ్ళీ మనకు ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుందంట మధ్యలో, అంటే రేపటి జర్నీకి ఉంటుంది. 435 km అంట మనాలి. ఒక ఫుల్ ట్యాంక్లో వెళ్ళిపోవచ్చు నేను. మన వాళ్ళు వెళ్ళారు కదా ఆల్రెడీ, మన ముందు బ్యాచ్, వాళ్ళని అడగాలి అసలు మనాలికి ఒక రోజులో అయిపోద్దా లేదంటే ఆఫ్ రోడింగ్ ఎక్కువ ఉందా అన్నది అడగాలి. అది అడిగిన తర్వాత డిసైడ్ అవుదాం. లేదంటే సార్చ్ అనుకుంటున్నాను. కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే ఒక రోజులో కొట్టేయచ్చేమో. నాకైతే త్వరగా వెళ్ళిపోవాలని ఉంది. ఇంకో స్టే మధ్యలో తీసుకోవాలని అయితే అస్సలు లేదు. మనాలి వెళ్ళాక ఒక రోజు ఎలాగో గ్యాప్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా డైరెక్ట్ ఇంటికి 2-3 డేస్లో, 3 డేస్ మ్యాక్స్. మనాలి టు ఢిల్లీ ఒకరోజు, ఢిల్లీ టు సాగర్ లేదా ఝాన్సీ ఒకరోజు, ఝాన్సీ టు రాయ్పూర్ ఒకరోజు, రాయ్పూర్ టు ఇంటికి ఒకరోజు. ఆ 3 రోజులు కూడా నేను రైడ్ 5:30కే స్టార్ట్ చేయాలి. చాలా టఫ్గా ఉంటుంది అనమాట. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని అయితే నాకు ఉంది.